ఇక తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద తలనొప్పులు తప్పడం లేదండి. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా నేతలు కొతకొతలాడిపోతున్నారు. అధిష్టానం వైఖరి మీద చాలా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి ఆగ్రహాలన్నీ ఇప్పుడు మహానాడుల వేదికగా తెలుగుదేశం పార్టీ అధికార కార్యక్రమంలో వెల్లడవుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి అసంతృప్తులు ఉన్నాయని, చాలామంది గుర్రుగా ఉన్నారని, ఇలాంటి మహానాడు నిర్వహిస్తే తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతారని తెలుగుదేశం పార్టీ కూడా ఊహించింది. అందుకే ఆ పార్టీ అధిష్టానం ఏదో ఒక కారణం చూపించి మహానాడు వాయిదా వేయాలి అని కూడా ఓ దశలో ఆలోచించింది. పెహల్గాం తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఏర్పడినటువంటి ఉద్రిక్తతల తరుణంలో ఆ ఉద్రిక్తతలను కారణంగా చూపించి మహానాడు నిర్వహించకూడదు అనేటువంటి లెక్కలు కూడా వేసింది. కానీ అనూహ్యంగా అమెరికా జోక్యం, ఆ ఉద్రిక్తతలు చల్లారిపోవడం, తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించాల్సి రావడం, ఇప్పుడు ఆ మహానాడులో నిన్న ఒక్కరోజే అనేక జిల్లాల్లో మహానాడుల వేదికగా పార్టీ నాయకులు ధూమ్ధామ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని చాలా చాలా ఘాటుగా హెచ్చరించారు. బండారు సత్యానందరావు అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా, ఒక్క పైసా నిధులు లేవు, ప్రజలకి ప్రయోజనం లేదు, ప్రజలు అడుగుతుంటే ఏం చెప్పాలో సమాధానం లేదు, ఇలాంటి పరిస్థితిని నేను ఎప్పుడూ చూడలేదు అంటూ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చాలా చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాడుగుల నుంచి, అనకాపల్లి జిల్లాలో ఉన్న మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో తిరగలేకపోతున్నా, ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా, ఏడాది నుంచి ఒక్క అభివృద్ధి పని చేయలేక నిధులు కేటాయింపులో ఎందుకీ వివక్ష? చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాడు ఆయన. నిధులన్నీ అమరావతి పేరుతో రాజధాని కోసం అంటూ తరలించి రాష్ట్రం మొత్తాన్ని ఎండగట్టేస్తారా? వివక్ష చూపుతారా? అమరావతికే నిధులు ఇచ్చి మిగతా ప్రాంతాలన్నింటినీ విస్మరించేస్తారా? ఇది ఒక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేతని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దని ప్రశ్నిస్తున్నటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా చూడండి ఎక్కడి వరకు వెళ్ళిందో. పద్ధతి మార్చుకో, లేకపోతే నేనే రంగంలో దిగుతా మరొక మాజీ మంత్రి కేఈ ప్రభాకర్. ఈయన టీజీ భరత్కి వార్నింగ్ ఇస్తున్నారు. కర్నూలులో మాజీ మంత్రి టీజీ భరత్ సాగిస్తున్నటువంటి దందా మీద ఈ మాజీ మంత్రి వార్నింగ్ ఇస్తున్నారు. ఇక టీడీపీకి కమ్యూనిస్టుల పరిస్థితి రాకుండా చూసుకోండి. జ్యోతుల్ నెహ్రూ ఇంక మరొక సూటిగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు నష్టపోయాయి, తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి సాగడం వల్ల నేరుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటే బెస్ట్ అంటూ కమ్యూనిస్ట్ పార్టీలు చెందిన శ్రేణులన్నీ టీడీపీ వైపు ఫిరాయించడంతో కమ్యూనిస్ట్ పార్టీలు పునాది కోల్పోయాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అలాంటి పరిస్థితి వస్తుంది. గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా జనసేన మీద ఆధారపడుతూ జనసేనకే అన్ని రకాల పదవులు, ప్రాధాన్యతలు, నిధులు అన్ని కట్టబెట్టేస్తుండడంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇక టీడీపీలో ఉండడం కన్నా జనసేనలో ఉంటేనే ఎక్కువ పనులు అవుతాయి అనే నిర్ణయానికి వస్తున్నారు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు పట్టినటువంటి గతే తెలుగుదేశం పార్టీకి పట్టబోతుంది, చూసుకోండి. ఇది జ్యోతుల్ నెహ్రూ మాటలు. చూడండి తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఒక్కొక్కరిగా ఏ రీతిలో స్వరం పెంచుతున్నారో. ఇప్పటికే యనమల రామకృష్ణుడు చంద్రబాబు మీద ఘాటైన లేఖ రాశారు. గంటా శ్రీనివాసరావు రాష్ట్రంలో కేవలం పేరుకే అభివృద్ధి తప్ప ఏమీ జరగట్లేదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రభుత్వ పరువు తీశారు. ఇలా ఒక్కొక్కరిగా నాయకులందరూ, సీనియర్లందరూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాల్ని, ప్రభుత్వ వ్యవహారాన్ని ఎండగట్టేదానికి దిగుతున్నారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్లే. జగన్మోహన్ రెడ్డి 2:30 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఎంత చెప్పినా అది ఒక భాగం అయితే, తెలుగుదేశం వాళ్లే రాష్ట్రంలో అభివృద్ధి లేదని, పార్టీ కుదేలైపోతుందని, నాయకుల దందాలు చేస్తున్నారని, ఇలా వాళ్లకు వాళ్లే మాట్లాడుతున్నటువంటి వ్యవహారం తెలుగుదేశం పార్టీ పరువు ఏ మేరకు తీస్తుందో ఆలోచించండి. వాస్తవానికి ఇంకా అధికారంలోకి వచ్చి చివరి ఏడాది ఇలాంటి అసంతృప్తులు, అలకలు, ఆగ్రహాలు చూస్తుంటాం ఎన్నికల ముంగిట. ఎందుకంటే తమకు టికెట్ రావటం లేదనో, తమకు టికెట్ దక్కుతుందో లేదో ఇలా మాట్లాడి నాయకుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకోవచ్చు అనే ధోరణిలో కొంతమంది ఉంటారు. అప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఏడాది అయ్యింది, ఇంకా పూర్తిగా అధికారం చేజిక్కించుకుని ఏడాదిలోనే ఇంతగా జనాల్లో అసమ్మతి స్వరాలు, అసంతృప్తులు, అలకలు, ఆగ్రహాలు పెళ్ళుబిగుతున్నాయి, వెల్లువెత్తుతున్నాయి. ఇది దేనికి సంకేతం? ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూటమి 164 సీట్లతో ఏకపక్షంగా పాలన చేస్తుంది. తెలుగుదేశం పార్టీ సింగిల్గానే 135 స్థానాలతో ఉంది. అలాంటి బలమైనటువంటి పక్షంగా ఉన్నప్పటికీ కూడా నాయకుల స్వరాలతో ఆ పార్టీ బలహీనతలు వెల్లడవుతున్నాయి.
మరి ఆ పార్టీ అధిష్టానం గుర్తిస్తుందా? ఇప్పుడు జిల్లా మహానాడుల్లోనే ఇవన్నీ. రేపు నేరుగా రాష్ట్ర మహానాడు వేదికగా ఇలాంటి సీనియర్లు స్వరం విప్పితే అది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరువు తీసేటువంటి ప్రమాదం ఉంటుంది. టీడీపీలో అనేక రకాల సమస్యలకి కారణమవుతుంది. మరి దాన్ని సర్దుదిద్దుకుంటారా? ఇలాంటి నాయకులందరినీ చల్లబరుస్తారా? ఈ నాయకులను సంతృప్తిపరిచే ప్రణాళిక ఏమైనా రచిస్తారా? ఎందుకంటే నారా లోకేష్కి టీడీపీ పెత్తనం అప్పగించబోతున్నారు, పగ్గాలు లోకేష్ చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి అన్నది బహిరంగంగా కనిపిస్తున్నటువంటి వ్యవహారం. అలా నారా లోకేష్ చేతుల్లోకి వెళ్ళడం ద్వారా సీనియర్లందరినీ పక్కన పెట్టేసి తమకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది అనేటువంటిది వీళ్ళందరి ఆందోళన అభిప్రాయంగా కనిపిస్తోంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? టీడీపీలో సీనియర్లు, జూనియర్లు, లోకేష్ బ్యాచ్, చంద్రబాబు బ్యాచ్ లేకుంటే ఎలాంటి పరిణామాలకి ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుందో అనేటువంటి చర్చ అయితే మొదలైంది. చాలా దూరం వెళ్ళేదానికి ఆస్కారం అయితే ఉంది. ఎంత దూరం వెళ్తుందో చూడాలి.